హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారత్ స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా అంటే ప్రాసెస్ సింపుల్ అండి. కానీ చేయడం మాత్రం టైం పడుతుందనమాట. కానీ 1 ఇయర్ పాటు చక్కగా స్టోర్ చేసుకోగలిగే చక్కటి ఆమ్లా గోలి మురబ్బాని చూపించబోతున్నాననమాట. సో, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్‌ని గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. సో, నేనైతే ఇక్కడ ఒక 250 గ్రామ్స్ ఇలాగా ఆమ్లాని తీసుకున్నానండి. సో, ఫ్రెష్‌గా ఉన్నప్పుడే బావుంటాయి కాబట్టి ఇప్పుడైతే ఫుల్ సీజన్ కదా ఆమ్లాకి. సో, ఇలాగ నీట్‌గా క్లీన్ చేసేసుకొని వాటర్‌లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద పెట్టేసుకొని చక్కగా వీటిని నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. సో, ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక ఇడ్లీ పాట్ పెట్టేసేసుకొని లేదంటే ఒక కళాయి పెట్టేసేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి స్టీమర్ ప్లేట్స్ ఉంటాయి కదండీ. సో, ఇప్పుడైతే ఇడ్లీ పాట్‌లోనే అన్ని ప్లేట్స్ కంప్లీట్‌గా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా స్టీమర్ ప్లేట్‌లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని ఇలా పెట్టేసేసుకొని ఆవిరి పైన జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు మనం ఇలాగ ఉడికించుకుంటే చక్కగా మెత్తగా వచ్చేస్తాయండి. మీరు ఏదన్నా ఫోర్క్ కానీ లేదంటే టూత్‌పిక్ కానీ ఇలా పెట్టి గనుక చూస్తే మీకు వెంటనే అవి ఉడికాయా లేదా అనేది చక్కగా అర్థమైపోతుంది. సో, ఇంకాస్త ఉడకపోతే కనుక మీరు చక్కగా సాఫ్ట్‌గా ఉడికే వరకైతే వీటిని కుక్ చేసేసుకోండి. సో, ఇలా చూసారా? నాకైతే ఇక్కడ సాఫ్ట్‌గా ఉడికిపోయాయి కదా! సో, వీటిని కొంచెం మనం చల్లార్చుకోవాలనమాట. సో, వేడి వేడి మీద మనం ఇలా జార్‌లో వేసేస్తే ఏంటంటే మనకి ముక్కలు ముక్కలుగానే ఉంటాయి. సాఫ్ట్ పేస్ట్ అనేది అవ్వదు. సో, ఇలా చల్లగా కూల్‌గా అయిపోయిన తర్వాత ఏంటంటే సో, ఇక్కడ చూసారా? పీసెస్‌గా చక్కగా వచ్చేస్తున్నాయి కదా! ఇలా అన్నిటిని కూడా ఇలాగ జార్‌లోకి యాడ్ చేసేసుకొని సీడ్స్ రిమూవ్ చేసేసి వీటిని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. అండ్ వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ చూసారా చక్కగా ఇలాగ స్మూత్ పేస్ట్ లాగా మనం రెడీ అయిపోయింది కదండీ. సో, ఇప్పుడు దీన్ని ఏంటంటే స్టవ్ పైన ఒక పాన్ కానీ లేదంటే కొంచెం మందంగా ఉన్న గిన్నె టైప్ కానీ మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకిది కొంచెం పేషెన్స్‌గా చేయాలన్నమాట. సో, ఫాస్ట్‌గా అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. సో, సిమ్‌లో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా చేసేసుకోవాలన్నమాట. సో, ఇది ఇలాగ మనం పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలాగా కొంచెం కుక్ చేసేసుకున్న తర్వాత మనం ఎంతైతే ఉసిరికాయలను తీసుకుంటున్నామో నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ ఉసిరికాయలను తీసుకున్నాను కదండీ. సో, మనకి 250 గ్రామ్స్ షుగర్ అనేది పడుతుంది. సో, కానీ నేను ఇక్కడ వైట్ షుగర్‌కి బదులు బ్రౌన్ షుగర్ తీసుకున్నా అండి. సో, మీరైతే బెల్లం తీసేసుకోవచ్చు. లేదంటే మిశ్రీ పౌడర్ అంటే పటిక బెల్లం పౌడర్ అయినా యూస్ చేసేసుకోవచ్చు. సో, ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట స్వీట్ పర్పస్‌కి. సో, నేనైతే ఇక్కడ ఏంటంటే బ్రౌన్ షుగర్‌ని యాడ్ చేసుకున్నాను. సో, ఈ బ్రౌన్ షుగర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కంబైన్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ అండ్ అలానే ఒక 1 స్పూన్ రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో, సాల్ట్‌ని యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్‌ని కూడా మనం ఇలాగ యాడ్ చేసేసుకోవాలండి. సో, టేస్ట్‌కి కొంచెం ఇదేంటంటే వగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా, ఉప్పుగా కూడా కొంచెం ఆ టేస్ట్ తగులుతూ ఉంటే బావుంటుంది. సో, ఇలాగా లెమన్ జ్యూస్‌ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నా అండి. ఎందుకంటే అదేంటంటే మనం మిక్స్ చేసే కొద్దీ కొంచెం అడుగు అంటకుండా ఉండడం కోసం ఏంటంటే ఇలా నెయ్యిని యాడ్ చేసేసుకుంటే అడుగంటకుండా మనకి ఈజీగా వస్తుందనమాట. సో, ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసిన తర్వాత మీరు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని చక్కగా ఇక్కడ చూసారా అండి ఇలాగా ఆ కళాయికనేది అంటుకోకుండా ఇలాగా వచ్చేస్తూ ఉండాలనమాట. సో, అప్పటి వరకు మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. సో, కొంచెం పేషెన్స్‌తో చేస్తే 1 ఇయర్ పాటు మనం చక్కగా వీటిని స్టోర్ చేసేసుకోవచ్చనమాట. సో, ఇలాగా అయిపోయిన తర్వాత సో, కొంచెం కూల్ అయిన తర్వాత నేనిక్కడ గోలీ బాల్స్‌గా చేస్తున్నాను కదండీ. సో, ఇలాగ చక్కగా చిన్న చిన్న బాల్స్‌గా చేసేసుకుంటున్నాను అనమాట. లేదు మీకు ఏదన్నా బేకింగ్ పేపర్ మీద చక్కగా అలా స్క్వేర్ షేప్స్‌లో కావాలన్నా కూడా మీ ఇష్టం వచ్చిన షేప్స్‌లో కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఇలాగ చేసేసుకున్న తర్వాత కొంచెం షుగర్ పౌడర్‌లోకి ఏంటంటే వీటిని జస్ట్ డస్ట్ చేసినట్టు మనం ఇలా జస్ట్ డస్ట్ చేసేసి మనం స్టోర్ చేసేసుకుంటే చాలా బావుంటాయి. అండ్ షుగర్ పౌడర్ దేనికంటే మనం యాజ్ ఇట్ ఈస్‌గా వాటిని అలానే ఉంచేస్తే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయండి. సో, అందుకోసం ఏంటంటే లైట్‌గా షుగర్ పౌడర్ అనేది కోట్ చేసేస్తే ఏంటంటే ఒకదానికొకటి సెపరేట్‌గా ఈజీగా వచ్చేస్తాయన్నమాట.
అండ్ మీరు ఇలా బాల్స్‌గా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనకి చేతికి నూనె, నెయ్యి ఏం అవసరం లేదండి. జస్ట్ కొంచెం కొంచెం ఇలా తీసేసుకొని, ఇలాగ మీరు బాల్స్‌లా ప్రిపేర్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో, చూసారు కదండీ చక్కగా ఈజీగా ఆమ్లా గోలి మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో, మీకు నచ్చితే మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే టేస్ట్ అయితే చాలా బావుందనమాట. సో, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి అలా వేసేసుకొని చక్కగా తినేసేసేయొచ్చు. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ